ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాగ్ గ్రహణం అయితే అక్టోబర్ 2 ఉంది. దాంతోపాటు అదే రోజు అమావాస్య కూడా ఉంది. అయితే గ్రహణం సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అండ్ అమావాస్య రోజు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఏ రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి నాగరాజు గారు. సో గ్రహణం సమయంలో ఎవరెవరికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంట? సో ఈసారి గ్రహణం వచ్చేటప్పుడు మీరు చెప్పినట్టు అక్టోబర్ 2 వస్తుందండి. ఆ రోజు ఒక విశిష్టత అంటే జనరల్గా సూర్యగ్రహణం అమావాస్య రోజే వస్తుంది. కాకపోతే ఈసారి అమావాస్య అంటే మహాలయ అమావాస్య అని చెప్తారు. ఏంటంటే పితృదేవతలు, ఇది పితృపక్షాలు నడుస్తూ ఉన్నాయి. మన పౌర్ణమి గ్రహం నుంచి, ఆ రోజు చంద్రగ్రహం నుంచి ఇప్పుడు సూర్యగ్రహం మధ్యలో 15 రోజులు పితృపక్షాలు అంటారు. ఈ 15 రోజులు పితృదేవతలు భూమి మీదకి వచ్చేసి సూక్ష్మ రూపంలో ఉండి మనల్ని చుట్టూ చూస్తూ ఉంటారు. మన కూతుళ్ళు ఎలా ఉన్నారు, కొడుకులు ఎలా ఉన్నారు, మనవాళ్ళు ఎలా ఉన్నారు, అందరినీ గమనిస్తూ చూస్తూ ఉంటారు అనమాట. అయితే లాస్ట్ డే అమావాస్య రోజున మళ్ళీ వాళ్ళ లోకల్ తిరిగి వెళ్ళిపోతారు. అయితే ఈ లోపు మన ఈ పితృపక్షాల రోజున మనకి జనరల్గా తర్పణాలు చేయటం, పిండాలు పెట్టడం, తర్వాత వాళ్ళకి సంబంధించిన దానాలు చేయటం, ఎందుకంటే వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి చేసుకుంటా అంటే వాళ్ళకి హ్యాపీ అయిపోతారని చెప్పేసి మనం అనుకుంటాం. నెక్స్ట్ ఈరోజు అమావాస్య మనకి సూర్యగ్రహణం కూడా స్టార్ట్ అయింది. సూర్యగ్రహణంతో స్టార్ట్ కాగానే అంటే 2 విశిష్టతలు కలిగిన డే మనకి కోఇన్సిడెన్స్గా వచ్చిందని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే మనకి ఇది సూర్యగ్రహణం ఏ టైంలో అంటే బుధవారం రాత్రి 9:13 నుంచి తెల్లవారుజామున 3:17 వరకు మనకి 6 అవర్స్ ఇది సూర్యగ్రహణం ఉందని మనం చెప్పుకోవాలి. మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే రాత్రిపూట వచ్చిన సూర్యగ్రహణం లేదంటే డే టైంలో వచ్చిన చంద్రగ్రహణానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వనవసరం లేదు. పర్టికులర్గా స్నానాలు చేయడంలోనూ కొన్ని ప్రొసీజర్స్ చేయడంలో కాంప్రమైజ్ అవ్వచ్చు అని చెప్తూ ఉన్నారనమాట. ఈ ప్రకారంగా చూసుకుంటే ఇది మనకు కొంచెం కాంప్రమైజ్, ఇండియాలో అంత స్ట్రిక్ట్గా సీరియస్గా తర్వాత సూతకం ఉండేసి చేయనంత అవసరం అయితే లేదు, ఎందుకంటే రాత్రిపూట వచ్చింది కాబట్టి. కానీ మహాలయ అమాపక్షాలతో కలిసి ఉండటంతో దానికి విశిష్టత యాడ్ అయిందని మనం చెప్పుకోవాలన్నమాట. సో దీని ఏంటంటే ఆధ్యాత్మికంగా ఈ గ్రహణాన్ని చాలా విధంగా యూజ్ చేసుకోవచ్చు. సూతకం లేకపోయినా కానీ చాలా వాడుకోవచ్చు. అలానే మహాలయ అమాపక్షాలు ఉన్నాయి కాబట్టి పితృదేవతలు ఉంటారు కాబట్టి వాళ్ళకి దాన ధర్మాలు చేయాలి కాబట్టి అదే టైంలో కనుక ఇది కూడా కలిసి రావడంతో 2 కలిసేసి మనం కనుక చేసుకుంటే ఇది చాలా విశిష్టమైన డే అని మనం చెప్పుకోవాలి. అయితే మనం టెక్నికల్గా చూసుకుంటే ఈ అక్టోబర్ 2 గ్రహణం ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దానివల్ల మనకి ఎలాంటి చేంజెస్ వస్తాయో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ గ్రహణం వచ్చేటప్పుడు మనకి కన్య రాశిలో హస్త నక్షత్రం మీద వస్తుందన్నమాట. సో మనకి ఈ ప్రపంచంగా ఫిజికల్గా చాలా విషయాల్లో ప్రకృతిలో చాలా చేంజెస్ వస్తాయని చెప్తారనమాట. అది ఏ విధంగా వస్తాయంటే ఈ రాశి వచ్చేటప్పటికి భూతత్వ రాశి, అంటే భూమికి సంబంధించిన విషయాల్లో ఎఫెక్ట్ ఉంటుంది. నెంబర్ 2 ఈ రాశి ద్విస్వభావి రాశి, అంటే మంచి చెడు కలిసి లేదంటే దుఃఖం సంతోషం ఇట్లా ఈ టైంని 2 ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని టచ్ చేసే రాశి అని చెప్పుకోవాలన్నమాట. అంతేకాకుండా ఇది మనకి హస్త నక్షత్రంలో జరగటం, హస్త నక్షత్రం చంద్రుడికి సంబంధించిన నక్షత్రం. చంద్రుడికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. చంద్రుడికి సంబంధించిన ఏంటంటే మైండ్, తర్వాత వచ్చేటప్పటికి మనం తినే ఫుడ్, మదర్, తర్వాత వచ్చేటప్పటికి మనకి డే టు డే వస్తువులు, కూరగాయలు, వెజిటబుల్స్, రైస్, ఇవన్నీ కూడా మనకి మిల్క్, తర్వాత ఇవన్నీ విషయాల్లో కూడా వీటికి సంబంధించిన విషయాల్లో మనకి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అని మనకి జ్యోతిష శాస్త్రం ద్వారా మేదిని జ్యోతిషం అనేది మనకు అందులో వివరించబడి ఉంటుంది. మన మహర్షులు చాలా క్లియర్గా చెప్పారు. ఇది ఆ రోజు బుధవారం కూడా రావడంతో బుధవారంగానే మనకి ట్రాన్సాక్షన్, బిజినెస్కి సంబంధించిన పీపుల్. సో బుధుడికి సంబంధించిన విషయాల్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పర్టికులర్గా పత్తికి సంబంధించి ఇత్తడి, రాగి, బంగారం, మినువులు, గోధుమలు, ఇనుము, వీటి ధరల్లో విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత దీని ఎఫెక్ట్ గ్రహణం జరిగిన 2 months 3 months మధ్యలో వీటి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఇది ద్వంద్వ రాశి, ఓకే, కన్యరాశి ఉండటం వల్ల ఏమవుతుందంటే యజమానికి ఎంప్లాయీస్కి ఫైటింగ్ జరిగితే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కార్మిక శక్తులు అశాంతిగా ఎక్కువగా ఉండేసి మేనేజ్మెంట్ని సరిగ్గా ముందుకు పోనీ కానీ సిచ్యువేషన్స్ వస్తాయి. సమ్మెలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత నేర చరిత్ర, క్రైమ్ రేట్ ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మతపరమైన ఉద్రిక్తలు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సమాజానికి కొంచెం అన్రెస్ట్ ఉంటుందన్నమాట. ఇది మనసు చంద్రుడికి సంబంధించి కాబట్టి మెంటల్గా ఏదో ఒక రిఫ్లెక్షన్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఇది యాంటీ సెంటిమెంట్ని క్రియేట్ చేయడం, మతపరమైన అల్లర్లు పెరగవచ్చు. తర్వాత స్టాక్ మార్కెట్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని మనకి చూపిస్తూ ఉంది. నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే ఇది భూతత్వానికి సంబంధించిన రాశి కాబట్టి భూమికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఉంటాయని చెప్పలేదు. అంటే ఏంటి, వ్యవసాయం, తర్వాత ద్రవ్యోల్బణం, తర్వాత పంట పొలాలకు దానికి సంబంధించి వరదలు, సవాళ్ళు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. తర్వాత
ఇది ఆహారం విషయంలోనూ, జీవన వ్యయాలకు సంబంధించి ఆపరేషనల్ కాస్ట్ పెరగటము, తర్వాత భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మైనింగ్ గనులకు సంబంధించి వాటిలో కొంచెం యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీటికి సంబంధించిన విషయాల్లో ఇది చాలా ఇంబ్యాలెన్స్ చూపిస్తుందని చెప్పాలన్నమాట. అయితే హస్త నక్షత్రం చంద్రుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి, చంద్రుడు మనకి జీవకారకుడు కాబట్టి బియ్యానికి సంబంధించిన విషయాల్లో, పాలకు సంబంధించిన విషయాల్లో, వెండి, తర్వాత విలేజెస్కి సంబంధించి ఇట్లాంటి మనకి కిరాణా షాపులు, ఫుడ్ ఐటమ్కి సంబంధించిన వాటిలో కూడాను చాలా అప్స్ అండ్ డౌన్స్ గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి మన జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. సరే, ఏ దేశంలో ఏ విధంగా ఉంటుందండి దీని ప్రభావం? మీరు చెప్పినట్లు ఇది రాజకీయంగా, భౌగోళికంగా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి. మన గనక అమెరికా కంటే చూసుకుంటే ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, మనకి 10th హౌస్ యాక్టివేట్ అవుతుందండి. 10th హౌస్ రాగానే మనకి ప్రొఫెషన్ రిలేటెడ్, తర్వాత రాజ్యాధికారికి రిలేటెడ్, అధికారానికి, పవర్కు, స్టామినాకి సంబంధించిన, రాజకీయాలకు సంబంధించిన హౌస్ అనమాట. ఈ హౌస్ అమెరికా వాళ్ళకి డిస్టర్బ్ అవడంతో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, అమెరికాలో గవర్నమెంట్కి చాలా అపోజిషన్ ఎక్కువగా ఉంటుంది, రాజకీయాల్లో హత్యలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కింగ్లీ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదండి, రాజులకు సంబంధించి, తర్వాత టాప్ పొలిటీషియన్ పీపుల్కి వాళ్ళకి ఏదైనా వ్యక్తిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. డెత్స్ కనాల్ అంటే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అల్లకొలాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి అండి, కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అమెరికాకి. నెక్స్ట్ మనకి ఇజ్రాయెల్ కనుక చూసుకుంటే వీళ్ళకి 7వ హౌస్ 8th హౌస్ చూపిస్తుందండి. ఇజ్రాయెల్ మనకి పాలస్తీనా లాట్ ఆఫ్ గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో ఇజ్రాయెల్కి చాలా మంది సపోర్ట్ ఇస్తున్నారు, చాలా కంట్రీస్ కూడా వాళ్ళిద్దరిలో పార్టిసిపేట్ చేసినందుకు. అయితే ఈసారి ఈ పార్ట్నర్షిప్కి సంబంధించిన విషయాలు వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. 8th హౌస్ కూడా యాక్టివేట్ కావడం, 8th హౌస్కి సంబంధించి మనకి ఏమని చెప్తారంటే, ఈ యుద్ధాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ చూస్తుంది. హిడెన్ అకస్మాత్తుగా నెగిటివ్ కలామిటీస్ జరిగే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది, అనుకోని విధంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారంగా చూస్తుంటే వాళ్ళకి సైనికులకు సంబంధించిన ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఆకస్మిక దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో శత్రువులు, కుట్రలు, విధ్వంసం, యుద్ధం ఇవన్నీ జరిగే ఈ ఫేస్ చేసేది ఇజ్రాయెల్ ఫేస్ చేసే సిచ్యువేషన్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి రష్యాని కనుక చూసుకుంటే వీళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్లీ 1st హౌస్ 8th హౌస్ని డామినేట్ చేస్తుంది. 1st హౌస్ వచ్చేటప్పటికి వాళ్ళకి రాజ్యాధికారం, వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి, వాళ్ళకు ఒక పర్పస్ ఉంది, పర్పస్ ఫిల్ అవ్వాలి అన్న ఒక తపనతో ఉంటే అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. ప్లస్ 8th హౌస్లో కూడా ఉండటం తర్వాత రహస్యమైన శత్రు కుట్రలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. యుద్ధ ఖైదీలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, బంధించబడి ఉంటే వాళ్ళ ద్వారా ఇలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కీర్తి నష్టం, తర్వాత ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉందని మనకు చెప్పుకోవాలి. యుద్ధానికి సంబంధించిన ఆంక్షలు ఇంకా ఎక్కువై వీళ్ళు సఫోకేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ యుక్రెయిన్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి 10th హౌస్ని చూపిస్తుందండి. 10th హౌస్ వచ్చేప్పుడు మనకి గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేస్తుంది. సో వీళ్ళకి గవర్నమెంటేషన్ ప్రాబ్లం ప్లస్ 9th హౌస్ కూడా ప్రాబ్లమాటిక్గా ఉండటం వల్ల 9th హౌస్ వచ్చేటప్పుడు వీళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్, తర్వాత మనకు తెలుసు యుక్రెయిన్లో చాలా MBBS కాలేజెస్ ఇవన్నీ డిస్టర్బ్ అయిపోయి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది 3 to 6 months టైం ఈ గ్రహణం ఎఫెక్ట్ ద్వారా. అంతేకాకుండా వీళ్ళకి 10th హౌస్లో గవర్నమెంట్లో చాలా అన్సర్టినిటీ ఉండి, చాలా అపోజిషన్ ఎదురయ్యి ఎలాంటి ఇనిషియేషన్, డెవలప్మెంట్ యాక్టివిటీ చేయలేని విధంగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. యుద్ధలో అంతరాయం చేస్తుంది. ప్రభుత్వానికి సవాళ్లు, పెరిగిపోయిన ఖర్చులు, విదేశీ వాణిజ్యం కూడా బాగా దెబ్బతినే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మనకి కెనడా కనుక చూసుకుంటే వీళ్ళకి 7th హౌస్ 4th హౌస్ బాగా ఎఫెక్ట్ అయిపోతుందని చెప్పండి. అంటే కెనడా ఒకటి వచ్చేటప్పటికి ఆ కంట్రీస్తో, వేరే కంట్రీస్తో సత్సంబాలు మెయింటైన్ చేయడంలో విఫలమవుతుంది, చాలా క్రిటిసిజం ఫేస్ చేసే అవకాశం ఉంది. 4th హౌస్ వచ్చేటప్పటికి కంఫర్టబుల్గా ఉండే అవకాశం వాళ్ళకి ఆ కంట్రీస్లో చాలా తక్కువ ఉందని చెప్పాలన్నమాట. ఒక మాట చెప్పాలంటే వీళ్ళకి హౌసింగ్ రిలేటెడ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ట్యాక్స్లు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వాహనాలకు సంబంధించిన విక్రయాలు ఆ కంట్రీలో వచ్చేటప్పుడు లగ్జరీకి సంబంధించిన గూడ్స్లు, సుఖాన్ని ఇచ్చే గూడ్స్లు అవన్నీ చాలా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వాళ్ళు ఎక్స్టర్నల్ విదేశాలకు సంబంధించిన ఏమైనా బిజినెస్లు కానీ, తర్వాత ఎక్స్పాన్షన్ కనుక గ్రోత్ ప్లాన్ చేసుకుంటే అవి కూడా వాళ్ళకి దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది కెనడా వాళ్ళకి. సో మనకి ఇండియాలో కనుక చూసుకుంటే ఇది 5th హౌస్ 3rd హౌస్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందండి. మనకి 3rd హౌస్ వచ్చేటప్పటికి చిన్నపిల్లలకు సంబంధించి, లేడీకి సంబంధించి, సినిమాలకు సంబంధించి, వినోద రంగం, నెక్స్ట్ వచ్చేటప్పటికి పోస్టల్, స్మాల్ ట్రావెల్స్, ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 5th హౌస్ ఉండటం వల్ల చిన్నపిల్లలకు సంబంధించిన విషయాల్లో, తర్వాత ఎక్కువగా మార్కెట్ ఇబ్బందిగా అవకాశం ఎక్కువగా ఉంది. ప్లస్ వీళ్ళకి స్టాక్ మార్కెట్ కూడాను కొంచెం మందకొండంగా ఉండేసి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విధంగా మనం చూసుకుంటే ఇండియాలో వచ్చేటప్పటికి ఈ విషయాలు ఎక్కువగా మనకి సెన్సిటివ్గా ఉందని మనం చెప్పొచ్చు అనమాట. టోటల్గా మనకి గ్రహణం వచ్చేటప్పటికి అది ఎక్కడ ఏ ఫామ్లో జరిగినా కానీ చాలా శక్తివంతమైంది. ఇది ఆర్థికంగాను, తర్వాత
పర్సనల్ లైఫ్లోను, తర్వాత రాజకీయాలంగా, తర్వాత ఎన్విరాన్మెంట్ పరంగా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పేసి మనకి స్క్రిప్చర్స్లో బాగా రాస్తున్నారు. ఈసారి ఇది వచ్చేటప్పటికి హస్తా నక్షత్రంలో జరుగుతుంది. హస్తా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు పర్టికులర్గా ఫస్ట్ 90 days వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, వ్యాధుల నుంచి పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి సర్వతోభద్ర చక్ర అంటారు. ఇది మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఇది జ్యోతిష శాస్త్రానికి పుట్టక ముందే ఈ చార్ట్ ఉంది, సర్వతోభద్ర చక్రం ఉందని. అలానే ఈ చక్రం గురించి పార్వతీదేవికి శివుడు చెప్పాడని చెప్పేసి మనకి పురాణాలు చెప్పు ఉన్నాయండి. పురాతన మనకి జ్యోతిష శాస్త్ర గ్రంథాలు కూడా చెప్పున్నాయి అనమాట. మీరు గమనించారంటే ఈ రాశి వాళ్ళకి ఈ గ్రహణం వచ్చేటప్పటికి మనకి కర్కాటక రాశి, మేషరాశి, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళకి ఒక రకంగా మంచి చేస్తుందని చెప్పుకోవాలన్నమాట. అయితే సింహరాశి, మీనరాశి, మకర రాశి వీళ్ళకి మోడరేట్ గుడ్గా ఉంది. చెడైతే చేయదు, కానీ అంత పెద్ద మంచి కూడా చేయదు, ఒక మోడరేట్ యావరేట్గా ఉందని చెప్పుకోవాలి. అయితే కొన్ని రాశులు వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్ బాగా ఎక్కువ పడుతుంది. పర్టికులర్గా కన్య రాశి వాళ్ళకి, ఎందుకంటే ఆ రాశిలోనే మనకి గ్రహణం జరుగుతుంది కాబట్టి హస్తా నక్షత్రం వాళ్ళకి ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ మిథున రాశి, తర్వాత వృషభ రాశి, కుంభరాశి, ధనుస్సు రాశి, తులారాశి, ఈ 6 నక్షత్రాలు వాళ్ళకి దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఇది కాకుండా మనకి సర్వతోభద్ర చక్రం కనుక మనం చూసుకుంటే, మీరు అక్కడ పైన రెడ్ కలర్ మార్క్ చేస్తుందండి రాహు అని. అక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రం, దానికి స్ట్రైట్ కింద డౌన్లో హస్తా నక్షత్రం జరుగుతుందండి. హస్తా నక్షత్రంలో ఈ గ్రహణం జరుగుతుంది. దానికి కరెక్ట్గా ఆపోజిట్లో ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. అంతేకాకుండా మనకి ఇటు పక్కన యారోగా ఆరుద్ర నక్షత్రము, అటు పక్కన పూర్వాషాఢ నక్షత్రం, ఈ 4 నక్షత్రాలు మృత్యు నక్షత్రాల్లో కూడుకొని ఉన్ని చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ నక్షత్రాలు. బట్ ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉన్నాయి, ఆ రాశిలో అంత వాళ్ళు కూడాను వీళ్ళకి ఖచ్చితంగా మనకి సూతకం ఎక్కువగా ఉంటుంది, ట్రబుల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అట్లీస్ట్ 3 to 6 months దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే అంటే దీనికి రెమెడీ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు నక్షత్రాల ప్రకారం ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్లుగా వీళ్ళకి కొన్ని రాశులు, కొన్ని నక్షత్రాల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. వీళ్ళకి వచ్చేటప్పటికి మనకి ఏం చెప్తారంటే, ఏ నక్షత్రంలో అయితే గ్రహణం చోటు చేసుకుందో అలాంటి వాళ్ళకి పీడ కలుగుతుంది అని చెప్పేసి మనకు చెబుతారు. అంటే వాళ్ళకి ఎందుకు ఆ నక్షత్రంలో పుట్టునో అతను శాంతి చేసుకోకపోతే లేనిచో పీడ కలుగును అని చెప్తారు. పీడ అంటే ఏంటంటే బాధ కలుగుతుంది. అదే బాధ మనకు అది కదా, ఫైనాన్స్ అయ్యవచ్చు, మెంటల్గా ఉండొచ్చు, ఇంకోటి ఏదో విధంగా డిస్టర్బెన్స్ వచ్చే ఉండొచ్చు. అందుకని చెప్పేసి ఎక్కడ చెప్పారంటే చంద్రోదయము, పృథ్వీ చంద్రోదయము, విష్ణు ధర్మం అనే ఈ 2 గ్రంథాలు వీటి గురించి వివరించడం జరిగిందండి. ఈ గ్రంథాల ఆధారంగా మనకేం చెప్తున్నారండి, వెరీ సింపుల్గా ఆ రోజు మనం కొంచెం సెన్సిటివ్గా ఉండి, చక్కగా డివోషనల్గా ఉండి, ఆ గ్రహానికి సంబంధించిన నియమన లిస్ట్ని కనుక ఫాలో అవుతే ఈ పీడ వాళ్ళకు ఉండదు అని చెప్తున్నారు. సో మనకేంటంటే మన రొటీన్ వర్క్లోంచి కొంచెం డీవియేట్ అయ్యి, కొంచెం అలర్ట్గా ఉండి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాయింట్స్ కనుక వాళ్ళు ఫాలో అయిపోతే ఆ సూతకం నుంచి విముక్తి అవుతారు. వాళ్ళకి ఈ ప్రాబ్లం జరిగే అవకాశం ఎక్కువ ఉండదన్న ఉద్దేశంతో మనం ఇది చెప్పుకుంటున్నామండి. ఇందులో మనకి చాలా విషయాలు చెప్పారండి. ముందు రత్నసాగరం అని చెప్పేసి ఒక యాన్షియంట్ స్క్రిప్చర్ ఉందండి. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే, గ్రహణ కాలములందు మంత్రోపదేశం పొందుకోవచ్చు. ఇప్పటిదాకా కనుక మీరు ఏదైనా మంత్రం, గురువు ద్వారా ఇచ్చిన మంత్రం కనుక లేకపోతే ఆ గ్రహణం టైంలో కనుక మీరు మంత్రం కనుక తీసుకోగలిగితే, మీకు ఇచ్చిన గురువుల దగ్గర ఆ గ్రహణ టైంలో ఈ మంత్రం కనుక చాంట్ చేస్తే ఆ మంత్రం వాళ్ళకి సిద్ధించేసి ఆ మంత్రం వాళ్ళ సొంతం అయిపోయేది. అక్కడ నుంచి వాళ్ళకి ఆ మంత్ర బలం చేత వాళ్ళు అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు. ఇది ఒక మంచి ఉద్దేశం అంట. అయితే కొంతమంది ఆ రోజు మిస్ అవుతారు. నెక్స్ట్ డే అంటే మళ్ళీ అలా 7 రోజుల వరకు, 1 week వరకు దానికి రిలాక్సేషన్ ఇచ్చారు. ఇది ఒక పుణ్యకాలం, మంచి కాలం అని చెప్పుకోవాలి ఆధ్యాత్మిక ఎదగటానికి. ఇది వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని మనం కోరుకుంటున్నామండి. ఇది కాకుండా మనకి జన్మతారలో, అనుజన్మతారలో గ్రహణాన్ని పట్టినతో రుద్రాభిషేకం చేయాలి. పర్టికులర్గా మన కన్య, ఇందాక చెప్పుకున్న నక్షత్రాలు, హస్తా నక్షత్రము, తర్వాత పూర్వాషాఢ నక్షత్రం, ఈ నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి ఏం చెప్పాలంటే ఏకాదశి రుద్రాభిషేకం, ఓకే, మహాన్యాస పొరక ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేయించుకొని జపాలు కనుక చేయించుకోగలిగితే, తర్వాత గ్రహాలకు అభిషేకం కనుక మనం చేయగలిగితే, జపం చేసి అభిషేకం కనుక మనం చేయగలిగితే వాళ్ళకి అది సూతకం అంతా పోయేసి ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకి పెద్ద కాస్ట్ కూడా కాదండి. ఇది ఏ గుడికి వెళ్ళినా కానీ వెంటనే చేసేస్తారండి. లేదంటే మనం కనెక్ట్ అయినా కానీ మనమైనా రైట్ వేలో మహాన్యా, ఎందుకంటే నాకు కొన్నిసార్లు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. మా విలేజ్లో టెంపుల్ ఉంది కానండి, ఈ మనం చెప్పిన రుద్రాభిషేకం చేయరు, మా ఊళ్ళో లేదంటే పక్కకి వెళ్ళాలి, మీరే చేయించుకోగలుగుతారు. అట్లాంటి వాళ్ళు కూడాను మనకి కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. దాన్ని తర్వాత ఏం చేస్తారంటే, మనం ఇందాక చెప్పుకున్న నక్షత్రాలు కానీ రాసులు కానీ ఒక చిన్న ప్రొసీజర్ కూడా చేయాలి.
ఇది మనకి అద్భుత సాగరము భార్గవుడు రచించిన ఒక గ్రంథంలో చెప్పబడింది. వీళ్ళు ఏం చెప్తారంటే అది సర్పదోషం, అంటే రాహుకేతులు సర్పాలు కాబట్టి మనం ఆ రోజు ఎండితో చేసిన ఒక సర్పాన్ని గనక దానం చేయగలిగితే ఆ దోషం అంతా పోతుంది అని చెప్తారు. అంటే వెండితో అంటే పెద్ద పెద్దది ఏం అవసరం లేదండి, మనకు షాపుల్లో దొరుకుతుంది 300, 400, 500కి ఒక చిన్న స్నేక్ లాగా రింగ్ లాంటి దొరికేస్తుంది. ఒక మంచి వ్యక్తికి ఎవరిని తీసుకొచ్చేసి వాళ్ళకి బియ్యంలో కానీ అందులో కానీ పెట్టేసి వాళ్ళకి దానం కనుక చేస్తే ఆ దోషం అంతా పోతుందని చెప్తూ ఉన్నారనమాట. అలానే చంద్రగ్రహణం అయితేనేమో వెండితో చేయాలి, ఇప్పుడు సూర్యగ్రహణం జరుగుతుంది కాబట్టి బంగారంతో చేయాలని చెప్తారు. అంటే బంగారంతో కూడా జస్ట్ చిన్న బటన్ అంత స్మాల్ దొరుకుతాయండి, అవి మీకు హార్డ్లీ ఒక 500, 600,000కే దొరికేస్తాయి అనమాట. అలాంటి వాటిని కనుక మీరు దానం చేయగలిగినా కానీ ఈ దోషం అంతా పోతుందని చెప్పేసి మనకి అద్భుత సాగరం అన్న గ్రంథంలో వివరించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంకోసారి ఏం చెప్తారంటే ఇప్పటిదాకా మనకి గ్రహణం అయిపోయిన తర్వాత ఏమేం చేయాలని చెప్పుకున్నాను అనమాట. అయితే ఇంకోసారి మనకేం చెప్తారంటే శ్రద్ధలు కూడా చేస్తారు కొంతమంది. ఈ గ్రహణం టైంలో పితృదేవతలకి పెద్దవాళ్ళకి మనం ఇందాక కూడా అనుకున్నాం మహాలయ అమావాస్య కూడా వస్తుంది, రెండు కలిసి వస్తుంది. అంటే ఒక పక్క మనం శ్రద్ధ చేసుకుంటాము మహాలయ పక్షాలు కాబట్టి, గ్రహణం కూడా చేసుకుంటాం కాబట్టి ఈ రెండింటికి సంబంధించిన విషయాల్లో మన గ్రంథాలు ఏం చెప్పారో చూద్దాం. గ్రహణం కనుక శ్రద్ధా విషయాల్లో మనకి మహాభారతంలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. మహాభారతంలో ఏం చెప్తారు, రాహుగ్రస్త గ్రహణం అయిన సమయంలో అంటే గ్రహణ టైంలో పితృదేవతలకు శ్రద్ధ చెయ్యాలి, అలా చెయ్యలేని వాడు బురదలోని గొడ్డు వలె పతితుడు అయిపోతాడంట. ఒక గొడ్డులాగా మనకు సంబంధం ఏముంది అన్నట్లు మనం అందులో చెప్తూ ఉంటారు మహాభారతంలో. అందులోనే మనకి ఇంకొక దాంట్లో కూడా ఏం చెప్తారంటే ఎలా శ్రద్ధ పెట్టాలో కూడా చెప్పారనమాట. అంటే కడిగిన బియ్యంతో పెట్టాలా లేదంటే పిండితో పెట్టాలని కూడా విషయాలు మనం అందులో డిస్కస్ చేస్తారు. ఇంకెందుకు కాకుండా ఏం చెప్పారంటే మనకి ఈ గ్రహణ టైంలో గనక మనం భోజనం చేయకూడదు, అలా గనక భోజనం గనక చేసేస్తే ఏమవుతుందంటే మనకి ఎంతో దోషం కలుగుతుంది అని చెప్పేసి అందులో ఇది ఎక్కడ చెప్పారంటే జ్ఞానేశ్వరుడు అనే మహావ్యక్తి ఒక చెప్పారన్నమాట. జ్ఞానకాలమున సత్సంబంధి శ్రద్ధమున భుజించిన దోషభోక్తమైనది భోజితమైనది, అంటే ఆ గ్రహణ టైంలో మనం ఏదైనా గనక తింటే అది మనకి దోషంతో కూడుకున్నది కాబట్టి అలాంటి వాటిని విశేషంగా వదిలేయాలి అని చెప్పారనమాట. అందుకని ఇన్ కేస్ ఆ టైంలో మనం ఎవరికైనా దానం చేస్తే మనకి విశేష ఫలితమైన వస్తుంది, తీసుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు కానీ ఆ తీసుకున్న దాన్ని భుజించకూడదు అని చెప్పేసి ఇందులో మనకి జ్ఞానేశ్వరుడు అనే వాళ్ళు చెప్పారండి. నెక్స్ట్ మనకి స్నానం గురించి చాలా విషయాలు చెప్పారండి, ఎలా స్నానం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది. ఇప్పుడు మనకి ఏం చెప్తారంటే మనకి శాస్త్రాల్లో గ్రహణం పట్టే ముందు స్నానం చేయాలి అని చెప్తారు. తర్వాత ఈ గ్రహణం అంతా పట్టేసిన తర్వాత జపం చేయటం, హోమం చేయటం, లేదంటే యజ్ఞం చేయటం, మంత్రం చాటింగ్ చేసుకోవటం, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. అయితే గ్రహణం వల్ల విడిచే టైం వచ్చేస్తుంది. ఈ విడిచే టయానికి దానాలు చేయాలి అని చెప్తారనమాట. విడిచి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి, ఇది ప్రొసీజర్ మనకు చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఏం చెప్తారంటే వీళ్ళకి గ్రహణం వేళ స్నానాదులు చేయటకు సూతకాలు అడ్డురావు. ఓకే, అంటే కొంతమంది ఇళ్లలో ఏదైనా అంటే పిల్లల వల్ల పుట్టడం, లేదంటే పెద్దవాళ్ళు చనిపోయి ఉండటం, లేదంటే నాకు హెల్త్ బాగలేకపోవటము, ఇంకా కొన్ని కారణాలతో నేను ఆల్రెడీ బాగలేను కాబట్టి నేను స్నానం ఎందుకు చేయాలి, మాకు ఆల్రెడీ మా పెద్దవాళ్ళు ఎవరో చనిపోయారు కాబట్టి ఎందుకు స్నానం అవసరం లేదు కదా, మాకు వర్తించదు అన్న కోణాలు ఆలోచించే చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది చాలా మందికి. అలాంటి వాళ్ళు కూడా గ్రంథాలు చాలా క్లీన్గా చెప్పాయి. సూర్యోదయం నిబంధ గ్రంథం అని చెప్పేసి ఒక గ్రంథంలో ఏం చెప్పారంటే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ స్నానం చేయాలి, ప్రతి ఒక్కళ్ళకి సూతకం ఉండే ఉంటుంది. ఈవెన్ లేడీస్కి పీరియడ్స్ ఉన్నా కానీ వాళ్ళకి సూతకం ఉంటుంది, స్నానం చేయాలి. తర్వాత వచ్చేటప్పటికి ఆల్రెడీ వేరే విధంగా సూతకం ఉన్నా కానీ లేదంటే ఇంకొకటి ఉన్నా కానీ వాటన్నిటికి సూతకం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా స్నానం చేయాలని చెప్తూ ఉంటారు. దానాలు ఎప్పుడు చేయాలి, ఇప్పుడు దానం చేస్తున్నాను, ఈరోజు గ్రహణం అని నాకు ఎవరో చెప్పారు, నాకు చేయాలనిపించింది, లేదంటే దానం ఇవ్వటమో బియ్యం ఇవ్వటం ఇంకోటి చేస్తూ ఉంటాను. అయితే మనం ఈరోజు ఫ్రైడే అయితే చేయొచ్చో చేయకూడదా, కొంతమంది రాత్రి వేళ అయింది కదా రాత్రి వేళ దానం చేయొచ్చో చేయకూడదు, ఇలాంటి కొన్ని విషయాల్లో చాలామంది ధర్మ సందేహాలు ఉంటాయి. ఇందులో మనకి అపరార్కములు, వ్యాసుడు, దేవలుడు నా ఒక ఇద్దరు మునులు వాళ్ళు ఏం చెప్తారంటే చాలా క్లియర్గా మన శాస్త్రాల్లో చెప్పారు. వాటిని ఏమంటే నైమితికములు అని చెప్తారు. నైమితికములు అంటే ఆ పని డే టైంలో చేయొచ్చు, నైట్ టైం అయినా చేయొచ్చు, ఈసారి ఎలాంటి సందర్భంలో దానం చేయొచ్చు. ఇప్పుడు ఈ దానం చేసే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ చేయొచ్చు అంటే వాళ్ళకి నైట్ అయినా చేయొచ్చు, ఈవినింగ్ అయినా చేయొచ్చు, డే టైం అయినా దానాలు చేయొచ్చు అని చెప్పేసి మనకి శాస్త్రాలు చాలా క్లియర్గా విభజించారు. మనకి ఇందాక చెప్పుకున్నట్టు జ్యోతిష్ శాస్త్రంలో ఒక ముఖ్యమైన పాయింట్ కూడా మెన్షన్ చేశారు. చంద్రగ్రహం గనక డే టైం ఉన్నా, నైట్ టైం కనుక సూర్యగ్రహం ఉన్నా అప్పుడు సంభవించేది అయితే స్నానాలు చేయడానికి అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం స్నానాలు చేయాలనుకున్నాం కాబట్టి రిలాక్సేషన్ ఇచ్చారు మన వాళ్ళు. ఈ ప్రకారం చూసుకుంటే రాబోయే గ్రహణానికి మనకి నైట్ టైం వస్తుంది కాబట్టి సూర్యగ్రహణానికి మన స్నానాలు గినాలు అయితే చేయని అవసరం లేదు, మిగతా పూజలు అవన్నీ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. సూర్యగ్రహణ సమయంలో ఎవరు చూడొచ్చు అంటారు, ఎవరు చూడకూడదు అంటారు? సో ఇది కూడా ఒక క్వశ్చన్ అండి, చాలా మందికి చాలా రకాలు చెప్తూ ఉంటారు. యాక్చువల్గా నేను ఈ పాయింట్స్ ఈ ఎపిసోడ్ చేయడానికి కారణం ఏంటంటే నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారు, నేను 7 month ప్రెగ్నెన్సీ అండి క్యారీయింగ్ చేస్తున్నాను,
ఈ గ్రహణం గురించి నేను ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి నాకు చెప్తారా, నేను కూడా విలేజ్ నుంచి చేస్తున్నానని చెప్పేసి అక్కడ నుంచి చెప్పారనమాట. వాళ్ళకి ఏంటంటే చాలా డౌట్స్ ఉంటాయి, ఎవరిని అడగడానికి కూడా కష్టం అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళకి సంబంధించి అసలు యాక్చువల్గా ఈ ఎవరెవరు చూడాలి, ఎవరెవరు చూడకూడదు, మన యాన్షియంట్ పురాతన గ్రంథాలు ఏం చెప్పారని చెప్పేసి నేను ఒక ఇన్ఫర్మేషన్ కూడా రీసెర్చ్ చేసి తీసుకొచ్చానండి. ఇందులో ఏం చెప్తారంటే సూర్యగ్రహణం రోజున సూర్యగ్రహణాన్ని అందరూ చూడొచ్చు. అయితే ఎలా చూడాలని చెప్పారు? ఫస్ట్ ట్రాన్స్పరెంట్ క్లాత్ ఒకటి పెట్టుకుని ఆ క్లాత్లోంచి చూడొచ్చు అని చెప్పారు. లేదు అంటే గ్లాస్లోంచి, బ్లాక్ కలర్గా ఉన్న గ్లాస్లోంచి, లేదంటే మనకి ఇప్పుడు ఉన్న కనుక మన యాంటీ గ్లేర్ గ్లాస్లోంచి స్పెక్టికల్స్లోంచి చూడొచ్చు. లేదంటే వాళ్ళు ఏం చెప్తారంటే గర్భిణీ స్త్రీలు కూడాను వీటిని వాడుకొని చూడొచ్చు అని చెప్పారు. నాకు తెలిసిన ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలు ఎవరన్నా కనుకుంటే మీరు బయటకు రాకండి, లోన్ పడుకోండి, సూర్యుడి నీడపడకూడదు, చంద్రుడి నీడపడకూడదు అని చెప్పేసి రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు. భార్గవార్చన దీపికలో బ్రహ్మ సిద్ధాంతం అనే గ్రంథంలో వాళ్ళకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్? గర్భిణీ స్త్రీలు కూడా చూడవచ్చు, అయితే వాళ్ళు ఏదైనా పెట్టుకొని చూడాలి, గుడ్డని కానివ్వండి, లేదంటే గ్లాస్ కానివ్వండి, ఇంకోటి పెట్టుకొని చూడొచ్చు, అది లేకుండా మాత్రం చూడకూడదు అని చెప్పేసి వాళ్ళు చాలా క్లీన్గా చెప్పారు. మనకేం చెప్తారంటే అబ్దకము అంటారు. అబ్దకం అంటే మన సంవత్సరకము అని చెప్తారు. దీని గురించి కూడా అందులో వివరాలు రాశారు. ఎవరైనా కనుక చనిపోతే ఎగ్జాక్ట్గా సేమ్ చనిపోయిన టయానికి అదే టయానికి 1 year తర్వాత మనకి శ్రద్ధ కర్మలు చేయటం అలవాటు ఉంది, దాన్ని అబ్దకం అంటారు. అయితే ఈరోజు కలిసి వచ్చింది, దానికి ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అలాంటి సిచ్యువేషన్ కూడా మనకి గ్రంథాలు వివరించారు. వాళ్ళకి ఏం చెప్తారంటే సపోజ్ 2వ తారీఖునే గ్రహణం ఉంది, కానీ అదే రోజు వేరే వాళ్ళకి సంవత్సరం కూడా చేయాల్సి వచ్చింది, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, గ్రహణానికా దీనికా అన్న విషయాలు కూడా చాలా మదన పారిజాతం అనే గ్రంథంలో ఏమని రాశారంటే చంద్రగ్రహణం నాడు అబ్దకం వచ్చిన రోజు మరునాడు చేయాలని చెప్పేసి కొంతమంది చెప్తారు. ఈరోజు గ్రహణం ఉంది కాబట్టి ఈరోజు వదిలేసి రేపు చేయి, నో ప్రాబ్లం అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఇప్పుడు ఉపవాసం ఎటు ఉంటారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ డే మనం భోజనం ఏం చేయకుండా అలానే ఉపవాసాన్ని కంటిన్యూ చేస్తూ ఆ కర్మలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని 2 గ్రంథాలు 2 రకాలుగా చెప్పారు. ఒకటి నిర్ణయామృతము అనే దాంట్లోనేమో ఏం చెప్పారు, అధికం ఉన్నా కానీ చెయ్యొచ్చు, ఉపవాసం ఉండేసి చెయ్యొచ్చు. కొన్ని చోట్ల ఏమని చెప్తారు మదన పారిజాతంలో దీనికి సంబంధం లేదు, అది ఉన్నా కానీ దీని ప్రకారం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదని 2 గ్రహాల్లో 2 జంతువులకు 2 ప్రకారంగా వాళ్ళకి చెప్పారండి. స్నానానికి సంబంధించి కూడాను చాలా విధి విధానాలు ఉన్నాయి, ఎలా స్నానం చేయాలి, ఎలా చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు మనకి ఏం చెప్తారంటే సర్వవర్ణముల వారు గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేయాలి అని చెప్పారు. సర్వవర్ణాలు అంటే ఎవరండి? మనకి తెలుసు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్తారు. అయితే శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు ఏం చెప్తారంటే ఈ నలుగురిని మళ్ళీ 3 పార్ట్లుగా డివైడ్ చేశారు ఆయన. ఒకటి వచ్చేటప్పటికి మనం పుట్టిన బర్త్ జాతిని బట్టి, రెండోది వచ్చేటప్పుడు మనం చేసే పనిని బట్టి, మూడోది మన స్వభావాన్ని బట్టి. అప్పుడు ఆ విధంగా 4 వర్ణాలు ఇంటూ 3 12 వర్ణాలు అని 12 వర్ణాలు వాళ్ళు కూడాను వాళ్ళకి సూతకం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు సాధన చేయాలి. అంతేకాదు వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ముసలి వాళ్ళ దగ్గర నుంచి, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ల దగ్గర నుంచి, ఈవెన్ గుళ్ళది కూడా దేవతలకు కూడా సూతకం ఉంటుంది, వాళ్ళకి కూడా ప్రోక్షణ చేయాలని చెప్పేసి మనకి శాస్త్రాలు క్లియర్గా వివరించారు. అందుకని చెప్పేసి ఇది భార్గవార్చన దీపిక అనే గ్రంథంలో మనకు చేయబడింది. అలానే గ్రహణ స్నానము ఎలా చేయాలి, ఏమైనా మంత్రాలు ఉన్నాయా, గ్రహణ స్నానం చేయడానికి ఏదైనా మంత్రాలు ఉన్నాయి ఏమని అంటే మంత్రాలు ఏం చదవని అవసరం లేదు, అలా స్నానం చేస్తే సరిపోతుంది అని చెప్పారు అనమాట. ఎలాంటి వాటితో స్నానం చేయాలని కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. బావి నీళ్ళల్లో, చెరువులో, నదుల్లో, సరస్సుల్లో, తర్వాత గ్రహణానికి సంబంధించిన మోక్షస్థానం ఎక్కడైనా చేయొచ్చు అనేది చెప్పారు. చాలా ఫ్రీగా, రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. అయితే ఇందులో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే మనకి మాధవీయం అనే దాంట్లో బుక్లో ఏం చెప్తారంటే రోగులకు సంబంధించిన వాళ్ళు హాట్ వాటర్ కూడా చేయొచ్చు అని రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి దాని గురించి ఏం టెన్షన్ ఇవ్వడం అవసరం లేదు, రిస్క్ తీసుకుని అవసరం. బట్ ఏ విధంగా చక్కగా మీరు హ్యాపీగా ఫస్ట్ స్నానం చేయడం ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో చెప్పారు. నెక్స్ట్ మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే వేడి నీళ్ళ కంటే చన్ని నీళ్లు చాలా ఉత్తమము, తర్వాత ఒకలిచ్చిన నీళ్ళ కంటే మనం అంతా తీసుకొచ్చిన నీళ్ళతో ఇంకా చేస్తే మంచిది, తర్వాత వచ్చేటప్పటికి నది స్నానం ఇంకా చాలా మంచిది, గంగా స్నానం ఇంకా ఉత్తమం అని చెప్పేసి ఇలా మనకి రకరకాల గ్రేడ్లు ఇచ్చారనమాట. అంతేకాకుండా మనకేం చెప్పారంటే సూర్యుడు కనుక మనకి గంగాలో కనుక స్నానం చేసిన, ప్రయాగలో స్నానం చేసిన, పుష్కర క్షేత్రంలో స్నానం చేసిన, కురుక్షేత్రం మంది స్నానం చేసిన మహాపుణ్యం ఇచ్చిందని చెప్పేసి కొన్ని సెలెక్టెడ్ ప్లేస్లో కనుక స్నానం చేస్తే చాలా ఉత్తమం అని చెప్పేసి మెన్షన్ చేశారు. సర్వపోపాలు పోగొట్టుకుంటారు. స్నానం చేయలేని వాడు ఏం చేయమని చెప్పారంటే నేను స్నానం చేయడం కుదరదు, ట్రావెల్లో ఉన్నాను, ఎక్కడో ఉన్నాను, ఏంటండి అని కనుక వెళ్తే అట్లీస్ట్ మనం స్మరించుకోవాలంట, గ్రహణం జరుగుతుంది, నేను స్నానం చేయలేకపోయానే అని చెప్పేసి ఆ నదుల పేరుని గట్టిన స్మరించుకున్నా కానీ మనకు చక్కటి ఫలితం వచ్చేస్తుంది అని చెప్పేసి అంటారు. అట్లీస్ట్ మనకు చేయకపోయినా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసినా కానీ మనకు ఆ పుణ్యం వస్తుందని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. ఇది వచ్చేటప్పటికి మనకి మార్కండేయ పురాణం చాలా విధంగా చెప్పారు కొన్ని విషయాలు. ఈ ప్రకారంగా అందరు కనుక మనం చాలా సింపుల్గా
స్నానం చేసుకొని ముందు, ఆ తర్వాత మధ్యలో పూజ చేసుకుని, ఆ తర్వాత కనుక మళ్ళీ మనకు చక్కగా స్నానం చేసినా కనుక చాలా మంచిది. మనకి ఏం చెప్తారంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి నీరు గంగా నదితో సమానం అంట, గంగా జలంతో సమానం అంట ఈ గ్రహణం టైంలో. అలానే ప్రతి చోట మనం గనక కొన్ని చోట్ల మనకి కొన్ని లొకేషన్స్తో దానం చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయంట. ఈ భూమి మీద మనకి ఏం చెప్తారంటే కురుక్షేత్రం అనే ప్లేస్లో కనుక దానం చేయగలిగితే అది బెస్ట్ ప్లేస్ అంట దానం చేయడానికి. అయితే ఈ గ్రహణ టైంలో ప్రతి ప్లేసు కురుక్షేత్రంతో సమానం అంట. మంచి వాళ్ళకి కనుక దానం చేయగలిగితే డైరెక్ట్ వ్యాస మహర్షిగా మనకి దానం చేసినంత పుణ్యం అంట. అంటే మీ లొకాలిటీలో మీకు దగ్గరలో ఎవరైనా సాత్వికంగా మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నా కానీ అలాంటి వాడికి కనుక మీరు కనుక వెళ్ళి దానం చేయగలిగితే అది డైరెక్ట్ సాక్షాత్తు మనకి వ్యాస మహర్షికి దానం చేసినట్లనే చెప్తారనమాట. ఇంత విశిష్టత కలిగిన ఈ డేట్ని 2వ తారీఖుని ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత ఒక ఆధ్యాత్మికంగా గడిపి దానాలు చేయగలిగి శుభ్రంగా స్నానాలు చేయగలిగితే వాళ్ళకి ఎలాంటి సూతకం లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఫ్యాంటాస్టిక్ అండ్ రెమెడీస్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? వాళ్ళకి నేనేం చెప్తానంటే వాళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమం ఒకటి రికమెండ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి. ప్లస్ అదే కాకుండా మనకి కుబేర పాశుపత హోమం అని కూడా ఉంటుందండి. ఈ రెండు కనుక రికమెండేషన్లు ఎవరైతే వాళ్ళకి అనుకూలమైనది కనుక వాళ్ళు కనుక చేసుకోగలిగితే వాళ్ళకి దీని ఎఫెక్ట్ 3 to 6 months ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అంతా చాలా విధంగా తగ్గేసి వాళ్ళకి ఆయుష్ పరంగా కానీ వాళ్ళు ఏంటి ధన ప్రకారంగా చాలా బాగుంటుంది అని చెప్పేసి మన శాస్త్రాల్లో మెన్షన్ చేశారు. కాబట్టి అవసరమైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ ద్వారా మనకు కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అండి. డెఫినెట్గా అండి. మేమేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సురేష్ గారి పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.